హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి, ఇండియన్ హెరిటేజ్ వ్లాగ్స్. ఈరోజైతే మేము ఎస్టర్డే ఎగ్జిబిషన్కి వెళ్ళామండి మా టౌన్లోనే. ఇదైతే భువనేశ్వరి ఎగ్జిబిషన్ సెంటర్ అండి. ఇది బోత్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది. ఎంట్రీ టికెట్ అయితే 100 తీసుకున్నారు పర్ హెడ్. ఇంక నేను మా పిల్లలు మా బ్రదరు వెళ్ళాము నిన్న ఈవినింగ్. ఎంట్రీలోనే మనకి రామాయణం సెట్ అంటే అయోధ్య రామ మందిర్ సెట్ ఉందండి. అసలుకి చాలా బాగుంది. ఇంకా మేము ఇది ఎంట్రన్స్ అనమాట. మనం టికెట్ ఎంట్రన్స్లోనే ఇచ్చేసి రావాలి. ఇంక ఇలా వచ్చాక పూర్తి సెట్ చాలా అంటే చాలా బాగుంది. అసలుకి ఎవరైనా తిరుపతిలో ఉంటే విజిట్ చేయండి. చూడ్డానికి ఏముందిలే అన్నట్టు ఉంది, కానీ లోపల ఆ ఆర్కిటెక్చర్ కానీ మేకింగ్, అసలు ఈ సెట్ మేక్ చేసిన వాళ్ళకి మనం అవార్డు ఇచ్చేయచ్చు. అంత క్లారిటీ క్రిస్టల్ క్లియర్గా ఇచ్చేసారండి. అసలు చూస్తుంటేనే కొంచెం మనకి వైబ్స్ అనేటివి వస్తాయి కంపల్సరీ. ఇంక ఇది అవుట్ సైడ్. మేము ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా మా పిల్లలు ఆడుకుంటుంటే ఉన్నాము కాసేపు. తర్వాత మెయిన్ ఎంట్రన్స్కి వచ్చాము. మెయిన్ ఎంట్రన్స్లో నాకు నచ్చింది ఏంటంటే, అసలుకి లోపలికి వెళ్ళాలని అంటే మనం ఎలా అయితే దేవాలయానికి వెళ్తామో అలానే సేమ్ రిచువల్స్ అండి. అంటే చెప్పులు బయటే వదిలి వెళ్ళాలి. అది చాలా బాగా నచ్చింది. ఇంకా చూసాము. ఇంకా ఎంట్రన్స్లోకి వెళ్ళిపోదామండి. ఎంట్రన్స్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే ఇలా దేవతామూర్తులతో విగ్రహాలు చెక్కారనమాట. దేవతామూర్తులతో ఇలా విగ్రహాలు ఉంటాయి. ఇంకా స్టార్టింగ్ హనుమంతుడు, ఇంక ఇలా మెట్లు ఉంటాయి. వెళ్తూ వెళ్తూ నేను ఈ థర్మాకోలా లేదా ఏంటని చెక్ చేశానండి. అసలుకి థర్మాకోల్ అయితే కాదు, మనకి సినిమా సెట్స్ యూస్ చేస్తారు కదా, ఆ సెట్స్ అనుకుంటా. ఇది ఫుల్ అసలుకి చాలా బాగుంది. వెళ్ళాము. లోపలికి వెళ్తే ఇంకా మందిర్ అనమాట. అసలు ఆ స్తంభాలు కానీ, మెయిన్ మందిర్ లోపల డోమ్ కానీ అసలు ఎంత నీట్గా మేకింగ్ చేశారంటే చాలా బాగా చేశారు. ఇంక లోపలికి వెళ్ళగానే మనకి ఇలా పెద్ద హాల్ లాగా అనిపించింది. పైన అసలుకి చూస్తూనే ఉంటారండి అంతసేపు. అంత ఆశ్చర్యంగా చూసాను నేనైతే. అసలు ఆ మేకింగ్ అంటే అవి ఎలా చెక్కారు అంత ఇదిగా అన్నట్టు కొంచెం ఆశ్చర్యంగానే ఉండిద్దండి. మనకు మెయిన్ గుడి ఎలా ఉందో తెలీదు, కానీ అది సేమ్ ఇది చూస్తే అది చూసినంత ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా మెయిన్ ఐడల్ అనమాట, అంటే రాముడి విగ్రహము. ఇక్కడ రాముడి స్పెషాలిటీ ఏంటంటే బాలరాముడు మాత్రమే ఉంటాడు. ఇంక ఇదే అండి ఐడల్. ఇంకా నెక్స్ట్ ఏం చేసామో రేపటి వీడియోలో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.